రసాయనాలు నిండిన ఆహారం తినటం వల్ల వస్తున్న దుష్ఫలితాలను గ్రహించారు. అందుకే రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు కామారెడ్డిలోని దేవునిపల్లికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ వేదప్రకాష్. ఏదైనా పని చేస్తే అది సంతృప్తిని ఇవ్వాలి, నలుగురికి ఉపయోగపడాలి. అదే సూత్రాన్ని అనుసరించి ఓవైపు తన వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు మేడ మీదే ఓ నందనవనాన్ని నిర్మించారు ఈ సాగుదారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన తన ఇంటి మేడను ఓ మినీ పార్కుగా మార్చారు. అందరినీ ఆకట్టుకుంటున్నారు. మనకు వచ్చే రోగాల్లో 80% తినే ఆహారం వల్లనే వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన ఇంటి కూరగాయలు మనం పండించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇల్లు కొనగానే ఇంటిపైన మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మిద్దె తోట సాగు చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే మా ఇంటి వరకే నేను పరిమితమైన నేను ఈ కరోనా సమస్యల వల్ల మా పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు, వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు అందించాలనే ప్రయత్నంతో ఉచితంగా మా ఇంటికి వచ్చిన టీ కప్పు ఇచ్చే బదులు ఒక సంచడు కూరగాయలు ఇచ్చి పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మొత్తంలో కూరగాయల సాగును ఇక్కడ చేస్తున్నాము. మేము ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, పురుగుల మందులు లాంటివి ఏం వాడకుండా ఈ కూరగాయలను సాగు చేయడం జరుగుతుంది. తన మిద్దె తోటను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకున్నారు ఈ సాగుదారు. సైకాలజిస్ట్ కావటంతో మనసుకు హాయినిచ్చే, మెదడుకు ప్రశాంతతను కలిగించే విధంగా మొక్కలను ఓ ప్రణాళిక ప్రకారం పెంచుతున్నారు. డాబా పైన అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్వానం పలుకుతోంది, మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలోనే మిద్దె తోటలలోని పంటలను పండిస్తూ ఉండటంతో ఆరోగ్యకరమైన జీవితానికి ఈ మిద్దె తోట భరోసా కల్పిస్తోంది. ప్రస్తుతం ఆయన మిద్దె తోటలో 500కు పైగా మొక్కలు ఉన్నాయి. వాటర్ క్యాన్లు, బాటిళ్లు, గ్రో బ్యాగులు, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. మిద్దె తోట నిర్వహణకు పెద్దగా ఖర్చు పెట్టడం, ఎక్కువగా కష్టపడనవసరం లేదంటున్నారు ఈయన. ప్రతిరోజు ఓ గంట సమయాన్ని గడిపితే చాలంటున్నారు. హైడ్రోపోనిక్స్ విధానంలో గ్రో బ్యాగ్స్ పెట్టి దాంట్లో కోకోపీట్, మట్టి వెయిట్ ఎక్కువ అవుతుందని భావించినప్పుడు కోకోపీట్ను తీసుకొచ్చి లైట్ వెయిట్ దాదాపు 100-200 రూపాయల ఖర్చులో మనకు ఒక బ్యాగ్ వస్తుంది. దాంట్లో అది దాదాపు దాని యొక్క జీవితకాలం 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు మొక్కలు పంట మార్చినప్పటికీ మనకు ఎక్కువ నష్టం జరగదు. దీనికోసం మొత్తం కేటాయించే సమయం ఒక అరగంట. దాదాపు నాకు కూరగాయల మొక్కలు దాదాపు 300 పైచీలకు హైడ్రోపోనిక్స్లో ఉన్నాయి, బయట 200 పైచీలు, దాదాపు 500 పైచీలకు మొక్కలు ఉన్నాయి. వీటికి వాటర్ పట్టడానికి నేను కేటాయించే సమయం అరగంట. బయట పండ్ల మొక్కలు, డెకరేటివ్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వీటన్నిటికీ టైం కేటాయించేది కేవలం ఒక అరగంట మాత్రంలోనే ఇవన్నిటిని పూర్తి చేస్తాం. మంచి కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాము. దీనికి ఒకేసారి ఖర్చు, విత్తనాలకు స్పెషల్గా మేము ఎక్కడ ప్రత్యేకించి ఖర్చు పెట్టలేదు. మన ఇళ్లల్లో మక్కిన టమాటాలు, వంకాయలు, బీర, కాకర, వీటి నుంచి విత్తనాలు సేకరించి సొంతంగా వీటిని వేసుకున్నాం. అయితే కొన్ని రకాల హైడ్రోపోనిక్స్ సంబంధించి, కొన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ సంబంధించి విత్తనాలను మాత్రం ఉగావు లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఎందుకంటే అవి రేర్ లీఫీ ప్లాంట్స్ కోసం. మేము పండించేది హైడ్రోపోనిక్స్ విధానంలో వాటర్లో పండించేదంటే లీఫీ వెజిటేబుల్స్లో బచ్చలి, ఇండియన్ బాసిల్, పుదీనా, పాలకూర, తోటకూర వంటి రకాలు, మింట్, మౌత్ ఫ్రెషనర్ వంటి రకాలు మేము అలా సాగు చేస్తున్నాము. ఈ గ్రో బ్యాగుల్లో రోజు వాడుకునేటువంటి పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, కాలీఫ్లవర్, క్యాబేజీ అండ్ బీరకాయ, సొరకాయ, కాకరకాయ, దొండకాయ వంటి కూరగాయలను మేము ఇక్కడ పండిస్తున్నాము. మిద్దె తోటల నిర్వహణలోనూ ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నారు డాక్టర్ వేదప్రకాష్. మట్టితో కూడిన సేద్యంతో పాటు మట్టి లేని సాగు చేస్తున్నారు. నీటి సాయంతో హైడ్రోపోనిక్స్ విధానంలో ఆకుకూరలు పెంచుతున్నారు. 50,000 రూపాయలతో ఏ టైపు ఎన్ఎఫ్టి ఛానల్ స్టాండ్ను మిద్దె మీద ఏర్పాటు చేసుకొని సుమారు 320 మొక్కలను పెంచుతున్నారు. ప్రతిరోజు ఇంటి అవసరాలకు అవసరమయ్యే పాలకూర, పుదీనా, తోటకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలను పండిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో మంచి నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్నారు. హైడ్రోపోనిక్స్లో అతి ముఖ్యమైనటువంటిది ఎన్ఎఫ్టి సిస్టము. మేము ఏ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్టి ఛానల్ వాడుతున్నాము.
దీంట్లో లీఫీ వెజిటేబుల్స్ చాలా సులభంగా పండించవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా. ఏంటంటే దీంట్లో కేవలం వాటర్ మాత్రమే వాడతాము, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడము. నీటిని శుద్ధి చేయడానికి pH లెవెల్ను TDSను కంట్రోల్ చేసేటువంటి ఆ సొల్యూషన్స్ కలుపుతాము. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవి. కాబట్టి ఎలాంటి హాని చేయవు. అంటే శుద్ధమైన నీటిని ఇవ్వడం ద్వారా మొక్కలు అతివేగంగా పెరుగుతాయనే కాన్సెప్ట్ తోటి ఈ NFT ఛానల్ను ఉపయోగించి హైడ్రోపోనిక్స్ విధానంలో మేము ఆకుకూరలు పండిస్తున్నాము. దీనికి ఒక్కటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను ఇది 320 మొక్కల NFT ఛానల్ను నేను ఇన్ఫినిటీ హైడ్రోపోనిక్స్ అని హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను. దీనికి సుమారు 50,000 ఖర్చు వచ్చింది. కానీ ఇప్పటికీ చాలాసార్లు మేము హార్వెస్ట్ చేసుకున్నాము. ఇందులో పాలకూర మొదటిసారి 15 నుంచి 20 రోజుల మధ్య వస్తుంది. తర్వాత ప్రతి 4 రోజులకోసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పాలకూరను. ఇలా ఒక్కసారి నాటిన పాలకూరను 50 సార్ల వరకు ఈ విధానంలో సాగు చేస్తే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో 15 నుంచి 20 సార్లు హార్వెస్ట్ చేయగానే అది ముదిరిపోతుంది. కానీ 50 సార్ల వరకు ఇందులో మనకు పంటనిస్తుంది. కాబట్టి ఇది చాలా సులభమైన విధానము. దీనికి ఎలాంటి టైం కేటాయించాల్సిన అవసరం లేదు. కేవలం డైలీ 1 నిమిషం లేదా 2 నిమిషాలు pH TDS లెవెల్ను వాటర్లో చెక్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. 320 మొక్కలు హ్యాపీగా పెరిగిపోతాయి. ఈ చిన్న సైజులో కూడా ఇండ్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనికి ఇక్కడ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకున్నాను. దీనికి మొత్తం షేడ్ నెట్ నాకు దాదాపు 600 SFT ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నాను. దానికి సుమారుగా 18 నుంచి 20,000 ఖర్చు వచ్చింది. టోటల్ కూలీలు అన్ని టోటల్ ఖర్చు. మేము 2 కూలీని పెట్టుకుని మేమే చేసుకున్నాను వర్క్ అంతా. ఇక మిగతా గ్రో బ్యాగ్స్కు ఒక్కొక్కటి 25 రూపాయలకు ఒక గ్రో బ్యాగు. దాంట్లో వాడే కోకోపీట్ 50 నుంచి 100 రూపాయల కోకోపీట్ పడుతుంది. అంతే. ఇక దానికి మించి ఒక్కొక్క బ్యాగ్ 100 లోపు 100, 150 మ్యాక్సిమం అనుకుంటే 200 లోపు ఖర్చుతోటే మొత్తం ఒక పంట తీయచ్చు. దాంట్లో విత్తనాలు అన్నీ కలుపుకుంటే. ఇక బయట పెట్టిన మట్టిలో మాత్రము తొట్టిలకు మాత్రం కొంచెం ఖర్చు పెట్టాను. కొన్ని ఏమో డబ్బాలు, వృధాగా పోయినటువంటి వాటర్ కంటైనర్స్, వాటర్ బాటిల్స్ వాడాను కాబట్టి దానికి ఖర్చే లేదు. మట్టిని కలిపేసి దానికి ఏది కోకోపీట్ లాంటి కొన్ని మిక్స్ చేసి వర్మి కంపోస్ట్ మిక్స్ చేసేసి పెట్టడం జరిగింది. అవి ఖర్చు లేకుండా చేసుకున్నాను. దీనికి అయిన ఖర్చు చాలా తక్కువ. నాకు మొత్తానికి ఖర్చు ఏంటంటే ఈ హైడ్రోపోనిక్స్ NFT ఛానల్ దానికి మాత్రమే ఖర్చు అయింది. ఇక మిగతా దానికి చాలా తక్కువ ఖర్చు. ఇండ్లలో దాదాపు 500 రూపాయల ఖర్చుతోటి ఒక 5 రకాల కూరగాయలు ఈజీగా సులభంగా పండించుకోవచ్చు. మట్టి లేకుండా సాగు చేసుకునే విధానంలో 2 పద్ధతులున్నాయి. గ్రో బ్యాగ్ విధానం, హైడ్రోపోనిక్ విధానం. హైడ్రోపోనిక్స్ విధానంలో ఆకుకూరలు సాగు చేస్తున్న ఈ సాగుదారు ప్లాస్టిక్ గ్రో బ్యాగుల్లో కోకోపీట్ మిక్స్ నింపి వివిధ రకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఈ పద్ధతి మిద్దె సాగుదారికి ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు వేదప్రకాష్. తక్కువ బరువు కలిగి ఉండటం, తక్కువ నీటి వినియోగంతో తక్కువ సమయంలోనే పంట ఉత్పత్తి చేతికి అందుతోందని చెబుతున్నారు. హైడ్రోపోనిక్స్ విధానంలో సాయిల్ లెస్, మట్టి లేకుండా సాగు చేయడం. మట్టి లేకుండా సాగు చేసే విధానాల్లో నేను 2 రకాల విధానాలు వాడుతున్నాను ఇక్కడ. ఒకటి గ్రో బ్యాగ్ విధానం, ఒకటి NFT ఛానల్ పద్ధతి. గ్రో బ్యాగ్ విధానంలో ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ గ్రో బ్యాగ్ తీసుకుంటాము. దీంట్లో మట్టికి బదులు మేము ఈ కోకోపీట్ మిక్స్ వాడతాం. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ కోకోపీట్లో వర్మిక్లైట్, పెర్లైట్ అని మిక్స్ చేస్తాం. ఎందుకోసం అంటే అది వాటర్ను కన్జ్యూమ్ చేసి నిల్వ ఉంచుకుంటుంది. ఇది వేరు భాగాలకు మంచి గాలిని ఇస్తుంది, లూజ్గా ఉంటుంది. వదులుగా ఉండడం వల్ల వేరుకు మంచి గాలిని, ఆక్సిజన్, ఏరియేషన్ బాగుంటుంది. ఈ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుంది. 3-4 కిలో బరువు ఉంటుంది. 3 నుంచి 5 కిలోల మధ్య బరువు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ నీటిని కన్జ్యూమ్ చేసి తొందరగా, ఇది దాదాపు ఇది 10 రోజుల పంట. 10 రోజుల లోపల కీర, ఇది 10 రోజుల లోపల కీర ఇంత పెరిగింది చూడండి. నాటిన 10 రోజుల లోపల ఇది 10 డేస్ అవుతుంది. ఇది ఫాస్ట్గా గ్రో ఉంటుంది. మామూలుగా నీళ్ళలో ఇంత పెద్ద కావడానికి మట్టిలో 1 మంత్ టైం పడుతుంది. ఇది చాలా తక్కువ టైంలో ఇంతగా పెరిగింది. అందుకే నేను దీని విధానాన్ని వాడుతున్నాను. ఇది కాకరతీగ. ఈ కాకరతీగ కూడా 20 రోజుల పంట పూతకొచ్చింది. ఇది మిర్చి పంట. ఇది కూడా గ్రో బ్యాగ్లో మేము కోకోపీట్ వాడడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ వేరు భాగానికి మంచి గాలి తగలడం వల్ల ఎక్కువ తొందరగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వదులుగా ఉంటుంది కాబట్టి సాయిల్ ఇది నీరు కూడా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది కోకోపీట్ అనేది, కొబ్బరి పీచు. దీంట్లో పెర్లైట్ లాంటివి మేము వాడతాం కాబట్టి నీటిని నిల్వ ఉంచుకొని మిగతా సమయంలో నీటిని మెల్లగా విడుదల చేస్తుంది. కాబట్టి మొక్కకు కావాల్సిన నీటిని అందించడం వల్ల
తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల అనేది కనబడుతుంది. ఈల్డింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ చిన్న మొక్క చూడండి ఎన్ని ఫ్లవరింగ్ వస్తున్నాయో. మామూలుగా క్యాబేజీ మట్టిలో పండించడానికి 5 నెలల సమయం పడుతుంది. ఇది దాదాపు 2 నెలల లోపల మనకు హార్వెస్ట్కి వచ్చింది. ఎందుకంటే దీనికి కూడా సేమ్ మేము వాడింది ఈ కోకోపీట్ మిక్స్. కోకోపీట్ మిక్స్ వాడడం వల్ల వేర్లు వేగంగా ఈజీగా చొచ్చుకొని పోతాయి. వేరు వేస్తే చూసినట్టే మీకు అర్థమవుతుంది. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వేర్లు ఈజీగా స్ప్రెడ్ కావడం వల్ల మొక్క బలంగా పైకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇది 3-4 రోజుల్లో హార్వెస్ట్కి వస్తుంది. అంటే 2 నెలల లోపలనే మనము దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో అయితే వాటర్ బాటిళ్ళు, థమ్స్అప్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఇలా కట్ చేసుకొని ఈ రంధ్రాలు కొట్టేసి ఈ కోకోపీట్ను దీంట్లో వేసి విత్తనాలు కానీ మొలకలు కానీ ఇలా పెట్టినట్లయితే చూడండి మనకి ఇలా వేరు వేస్తే మంచిగా కనబడుతుంది. అంటే కోకోపీట్ వేయడం వల్ల ఏరియేషన్ బాగా వచ్చి అది వదులుగా ఉండడం వల్ల వేర్లు ఫ్రీగా గ్రో అయ్యి విస్తరించుకుంటాయి. ఇట్లా వేర్లు ఇట్లా విస్తరించడం వల్ల మొక్క చాలా వేగంగా పైకి పెరిగిపోతుంది. ఈ వేస్ట్ బాటిల్ కూడా మనం ఒక్కొక్క మొక్కను తయారు చేయొచ్చు. ఇందులో నేను పుదీనా వేసాను, ఈ టమాటా, మిర్చి, వంకాయ ఇలాంటి మొక్కలు నేను ప్లాన్ చేశాను. హైడ్రోపోనిక్స్లో ఎన్ఎఫ్టీ ఛానల్ పద్ధతి. దీంట్లో కేవలం నీటిని మాత్రమే వాడతాం. హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే వాటర్, పోనిక్స్ అంటే పని, యాక్షన్ ఆఫ్ వాటర్. అంటే నీటి ద్వారా మొక్కలు పంట పండించడమే హైడ్రోపోనిక్స్ యొక్క సాంకేతిక విధానం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి నెట్ కప్పులు తీసుకుంటాము. నెట్ కప్పు లోపల ఇట్లా క్లే బాల్స్, మట్టి బాల్స్ను మొక్కకు సపోర్ట్గా ఉండడానికి వాడి ఇందులో ఈ విధంగా మొక్క పడిపోకుండా క్లే బాల్స్ పెడతాం. ఇందులో కేవలము ఇది వేరు వ్యవస్థ, నీళ్లు మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇది స్ట్రాబెర్రీ మొక్క, ఇది స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్. ఇది పాలకూర. దీంట్లో కేవలం వేర్లు నీటిలోకి వెళ్ళిపోతాయి. ఈ నీటిని పంపు చేయడానికి ట్యాంక్ ద్వారా నీరు పంపు చేస్తుంటాము. వాటర్ ఫ్లో అయ్యి మళ్ళీ అవి ట్యాంకులకు తిరిగి రొటేట్ అవుతుంటాయి. దీంట్లో మేము స్ట్రాబెర్రీ ప్లాంట్ ఇది మింట్, ఇది మన ఇండియన్ బచ్చలి, బ్యాసిల్ అంటే ఇండియన్ బ్యాసిల్ అంటారు. ఒక రకమైన బచ్చలి, చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ ఇది మౌత్ ఫ్రెషనర్ మింట్. దీంట్లో తోటకూర, పాలకూర లాంటి రకాలను వేయచ్చు. ఇది పుదీనా, అంత పుదీనా అయితే చాలా వేగంగా పెరుగుతుంది. ఈ తోటకూర కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ పాలకూర అయితే ఒక్కసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి 4 నుంచి 5 రోజుల్లో ఒకసారి కోతకు వస్తుంది పంట. ఖచ్చితంగా 5 రోజుల్లో కూడా ఇంత పెద్దగా ఇది 5వ రోజుకు ఇంత పెద్ద పెరిగింది. ఇంతకుముందు హార్వెస్ట్ చేసాం మేము ఒక 15-20 టైమ్స్ హార్వెస్ట్ చేసాం దీన్ని. అయినప్పటికీ ఈ స్థాయిలో మళ్ళీ పెరుగుతుంది. ఇది ఇప్పుడు 5వ రోజు పంట. 5వ రోజుకి ఇంత ఆకులు పెరిగినాయి. పాలకూర హైడ్రోపోనిక్స్ విధానంలో ఈ నీటి ద్వారా మాత్రం కాకుండా మొదటగా మేము మట్టిలో కూడా పెంచాము, ఆ కోకోపీట్ బ్యాగుల్లో కూడా పెంచుతున్నాము. కానీ వాటన్నిటితో పోలిస్తే ఇది చాలా వేగంగా పెరుగుతుంది, అతి తక్కువ సమయంలో హార్వెస్ట్కి వస్తుంది. మట్టిలో పెంచితే మళ్ళీ 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది రెండోసారి హార్వెస్ట్ చేయడానికి. కానీ ఇక్కడ 4 నుంచి 5 రోజుల లోపలనే హార్వెస్టింగ్కి వస్తుంది. కాబట్టి నేను పాలకూరను ఈ ఎన్ఎఫ్టీ ఛానల్లో హైడ్రోపోనిక్స్ నీటి విధానంలో సాగు చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాను. తెలంగాణలో వేసవి సమయంలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అతి సున్నితమైన మొక్కలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఈ సాగుదారు. సాధారణ గ్రీన్ షేడ్ నెట్లు ఈ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అందుకే వైట్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం 20,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. ముఖ్యంగా సమ్మర్లో కూడా పండించాలనే ఆలోచన ఉంది కాబట్టి వైట్ షేడ్ నెట్ తీసుకున్నాను. వైట్ షేడ్ నెట్ 90% షేడ్ నెట్ తీసుకున్నాను. 70% ఇది 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతను తట్టుకుంటుందనే ఉద్దేశంతో వైట్ షేడ్ నెట్ తీసుకున్నాను. ఇది 600 SFTలో ఒక చిన్న హట్టులాగా ఏర్పాటు చేసుకున్నా. దీనికి సుమారుగా ఒక 18 నుంచి 20,000 ఖర్చు వచ్చింది. ఆత్మ సంతృప్తి, మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం మిద్దె తోటల ద్వారానే సాధ్యమవుతోందని అంటున్నారు వేదప్రకాష్. మిద్దె తోటలో గడిపే ప్రతి నిమిషం ప్రకృతి వనంలో తిరుగుతున్న అనుభూతి లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను, మా పిల్లలు, మా భార్య అందరూ కూడా ఈ మిద్దె తోట సాగులో పాలు పంచుకుంటారు. దీంట్లో పాల్పంచుకోవడం వల్ల ఒక ఆత్మ సంతృప్తి, ఒక మానసిక ఉల్లాసము కలుగుతుంది. ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ దొరుకుతుంది. మనకు ఈ పట్టణ నాగరిక సమాజంలో పొలాలకు వెళ్ళిన స్థితిలో నేను ఇంట్లోనే
దీన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల పొలాలకు వెళ్ళిన అనుభూతిని, ప్రకృతి వనాలకు వెళ్ళిన అనుభూతిని మేము పొందుతూ చాలా సంతోషంగా ఉంటున్నాము. ఉదయం సాయంకాలాలు ఇక్కడ గడపడం వల్ల మనకు తేలికగా ఉంటుంది. సాయంత్రం మేమందరం కుటుంబంతో కలిసి ఈ పచ్చని వాతావరణంలో భోజనాలు కూడా కలిసి చేస్తాము. దీనివల్ల మా మధ్యలో ఒక అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వామ్యం, మా పిల్లలు చిన్న పిల్లలు కూడా భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కుటుంబంలో కూడా ఏర్పడుతుంది. 10 గ్రో బ్యాగ్స్లో 10 రకాల కూరగాయలను ఇంట్లో పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు ఏముండదు, ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. 15 గ్రో బ్యాగ్స్లో మీకు కనీసం డైలీ ఒక 2 లీటర్ల నీళ్లు సరిపోతుంది. 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల నీళ్లు మీరు కేటాయించగలిగితే, ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించగలిగితే పచ్చని ఆరోగ్యకరమైనటువంటి ఎలాంటి రసాయనిక మందు లేని కూరగాయలను మన ఇంటి బాల్కనీలో, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా బాల్కనీలో ఉన్న కొద్ది స్థలంలో కొద్దిపాటి గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకున్నా, ఏదీ లేకపోతే బాల్కనీ లేకపోతే బెడ్రూమ్లో కిటికీ వద్ద వెలుతురు వచ్చే విధంగా బ్యాగ్స్ పెట్టుకున్నా, లేకపోతే వాటర్ బాటిల్స్లో పెట్టుకున్నా సరిపోతుంది. మన కూరగాయలు మనం తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పచ్చని, ఇంకా అవకాశం ఉంటే పూల మొక్కలు కొన్ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల పచ్చని వాతావరణం ఇంట్లో సృష్టించుకుంటే ఒక చల్లటి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ పొంది ఆరోగ్యాన్ని పొందొచ్చు.